నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాళ్ళల్లో ఉబ్బినటువంటి నరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రాత్రులు మనకి కాళ్ళు చాలా నొప్పి పెడుతూ ఉంటాయి. సో, చాలా బరువెక్కిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఏముందిలే అనని. కానీ ఇదే ప్రమాదకరమైనటువంటి వారికోస్ వెయిన్స్‌కి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. సో, ఎందుకు వారికోస్ వెయిన్స్ అనేది వస్తుంది? ఎవరిలో ఎక్కువగా మనం చూస్తాం? ఇటీవల కాలంలో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎందుకు ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది? ఈ విషయాలన్నిటిపై కూడా క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ సంజీవ్ రావుకే, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ చిరంజీవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కుకట్పల్లి. హలో సార్. హలో. సార్, వెరికోస్ వెయిన్స్ జనరల్గా అందరికీ అర్థమయ్యే విధంగా అసలు మామూలుగా ఉన్నటువంటి నరాలు అంటే ఏంటి? ఈ వెయిన్స్ అంటే ఏంటి? ముఖ్యంగా చాలా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్లో చాలా కామన్గా చూస్తున్నాము. అవగాహన తక్కువ ఉంది. తర్వాత చాలా మందిలో ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ మనం సమాజానికి ముందుకు మనం ఈ ఫ్యాక్ట్స్ అనేది తీసుకెళ్ళాలమ్మా. ముందుగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో వారికోస్ వెయిన్స్ వాడుక భాషలో నరాలు అంటారు, కానీ అవి నరాలు కానే కాదు. అవి రక్తనాళాలు. కాళ్ళల్లోంచి కింద నుంచి రక్తం తీసుకెళ్ళి, చెడు రక్తం తీసుకెళ్ళి రక్తనాళాలు అన్నమాట. అది యాంటీ గ్రావిటీగా మన కింద నుంచి, అంటే గురుత్వాకర్షణ శక్తికి కింద నుంచి పైకి మనకి చెడు వాడుకున్న తర్వాత రక్తాన్ని తీసుకెళ్ళి మన లంగ్స్కి తీసుకెళ్ళి ప్యూరిఫై చేసుకెళ్ళే రక్తనాళాలు వెయిన్స్ అంటాం. సో ఇలాంటి వెయిన్స్ ఎప్పుడైతే మళ్ళీ రక్తం వెనక్కి వస్తుందో వాల్వ్స్లో ప్రాబ్లం వల్ల, అంటే వాల్వ్స్ అంటే మన బాత్రూంలో వాల్వ్ ఎలాగా బయటకు పోకుండా మనం అడ్డుకుంటుందో, రక్తనాళాల్లో కూడా ఈ వాల్వ్స్ అనేవి ఈ వన్ వే ఫ్లో మాత్రమే, కింద నుంచి పైకి వెళ్ళడానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఇవి ఏంటంటే అడ్డుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వాల్వ్స్లో మనకి ప్రాబ్లం ఏర్పడి మళ్ళీ రక్తం కాళ్ళల్లోకి వెనక్కి వచ్చినట్టయితే అప్పుడు ఈ రక్తనాళాలు ఉబ్బిపోవటం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఒక అపోహ ఉంటుంది. చాలా మందిలో మాకు ఉబ్బిన రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి అనేది చాలా మందిలో అపోహ ఉంటుంది. అందరిలో కూడా ఇది కనిపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే లావుగా ఉంటారో, ఎవరికైతే ఈ రక్తనాళం కొంచెం లోపలికి ఉంటుందో వీళ్ళల్లో బయటకు కనపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక 40 to 50% మందిలో బయటికి ఇవి మెలితిరిగిన బ్లూయిష్ కలర్లో ఉన్న రక్తనాళాల కింద కనిపిస్తాయి. సో ఇలాంటి ఆల్రెడీ డ్యామేజ్ అయిన రక్తనాళాలని మనం వెరికోస్ వెయిన్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు కనిపించని రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, సో అవి డ్యామేజ్ అవుతున్నాయి, మనకి వెరికోస్ వెయిన్స్ వచ్చిందనే విషయాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఇప్పుడు బయటికి కనిపిస్తేనే ఎస్ ఇదేదో ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ని అప్రోచ్ అవుతారు. కనిపించిన వాటికి ఎలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు మీరు కనిపించిన రక్తనాళాల్లో డెఫినెట్గా కొంతవరకు అవగాహన వస్తుంది, ఇది మనకి ప్రాబ్లం ఉంది, బయటికి కనిపిస్తున్నాయని. సో వాళ్ళు గుర్తించవచ్చు. మిగతా వాళ్ళు కొన్ని సిమ్టమ్స్తో కూడా మనకి ఎవరిలో అయితే ఎక్కువసేపు నుంచుని ఉంటారో, లేకపోతే ప్రొఫెషనల్గా ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే టీచర్స్ నుంచొని ఉండొచ్చు, మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ లైక్ మన సెక్యూరిటీ పీపుల్ ఎక్కువసేపు నుంచొని ఒకే చోట వీళ్ళందరిలో ఒక సస్పిషన్ అయితే ఉండాలి. సో వీళ్ళల్లో ముందుగానే ఎలా సస్పెక్ట్ అంటే ఎలాగా మనం ముందుగానే తెలుసుకోవచ్చు అంటే, వీళ్ళకి కాళ్ళు వాపులు రావటం జరుగుతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళు బరువెక్కడం జరుగుతుంది, దురదలు రావటం జరుగుతుంది కాళ్ళల్లో, కాలు చర్మం నల్లబడటం జరుగుతుంది. సో వీటితో ఇంకా తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టచ్చు, బయటికి బ్లీడింగ్, రక్తం ఆ ప్రెషర్కి ఒక్కొక్కసారి చిట్లిపోయి రక్తం కూడా చిందుకొని బయటకు రావచ్చు. ఇంకా లేట్ స్టేజెస్లో అల్సర్స్ అంటే పుండ్లు పడిపోతాయి అన్నమాట. ఈ పుండ్లు కూడా మానవ పుండ్ల కింద తయారవుతాయి. సో ఇవన్నీ అంటే స్టేజ్ బై స్టేజ్, ఒక ఎర్లీ స్టేజ్లో వాపుల నుంచి చూస్తున్నట్టయితే వాపులు కానీ, నొప్పులు కానీ, తర్వాత బరువు ఎక్కడం కానీ, కాళ్ళల్లో దురదలు రావడం, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో మనం ముందుగానే గుర్తించి ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఒక ప్రాపర్ వాస్కులర్ సెంటర్కి వచ్చినట్టయితే వాళ్ళకి చిన్న స్కాన్ మనం చేసి, డాప్లర్ స్కాన్ అనేది చేసి వాళ్ళకి ముందుగానే మనము ఈ ప్రాబ్లం ఉందని చెప్పేస్తాం. కాళ్ళు వాపులు వచ్చాయంటే చాలా మంది ఫస్ట్ నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చేమో ఇలా భయపడి సో వేరే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము లైక్ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అదే కాకుండా ఇప్పుడు ఇచ్చింగ్ అన్నారు. ఈ ఇచ్చింగ్ అనేది నార్మల్ ఇచ్చింగ్ లా ఉంటుందా, లేకపోతే ఏదైనా పాకుతున్నట్టుగా అట్లాంటి ఇచ్చింగ్ ఏమైనా సిమ్టమ్ మనకు తెలుస్తుందా? ఎట్లా సెకండ్ అది ఏ స్టేజ్ లో ఉంటుంది? ఇది ఎర్లీ స్టేజెస్లో నుంచే స్టార్ట్ అవుతుందమ్మా.
ఓకే. ఎందుకంటే ఇది ఇంప్యూర్ బ్లడ్ కాబట్టి ఈ బ్లడ్లో ఉన్న ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అది ఎప్పుడైతే మన స్కిన్ మీద ఎఫెక్ట్స్ చూపించడం మొదలు పెడుతుందో స్కిన్ బ్లాకిష్ డిస్కలరేషన్ అవటం కానీ ఇచ్చింగ్ రావటం కానీ జరుగుతుంది. ఓకే. ఈ ఇచ్చింగ్ అంటే స్పెసిఫిక్గా మనకి పైకి పాకినట్టు ఉండాలని ఏం లేదు. మామూలు రెగ్యులర్ ఇచ్చింగ్గా మనకి డ్రైనెస్ అయినప్పుడు ఇచ్చింగ్ ఎలా ఉంటుందో అలాగా కూడా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. చాలామంది స్కిన్ ఇష్యూ అనుకుని డెర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉన్న వాళ్ళైతే డాప్లర్ స్కాన్ చేయించి లేదండి ఇది వారికోస్ సమస్య ఉంది దీనివల్ల వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కొంతమందిలో అలా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో లైపోడర్మటోసిస్ అంటాం. అంటే చర్మం కూడా నల్లగా గట్టిపడిపోవటం జరుగుతుంది. సో ఇలా సమస్యలతో కూడా మనకి కొంతమంది పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు. అంటే నల్లగా అయిపోవటము, అక్కడ స్కిన్ పల్చబడిపోవటము, అల్సర్కి రెడీ ప్రీ అల్సర్ స్టేజ్ అంటే నెక్స్ట్ స్టేజ్లో అల్సర్ పడిపోయడానికి రెడీగా ఉండడం. సో ఇలాంటి స్టేజెస్లో కూడా ఎర్లీగా మనము వెంటనే ఇది వారికోస్ వల్ల ఉండొచ్చు అనే అవగాహన ఉండితే వెంటనే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. సో ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలో లేదంటే ఎక్కువగా నించొని పనిచేసే వాళ్ళలోనే ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటున్నారు. అలాగే లేడీస్లో ఎక్కువగా గమనించవచ్చు ఈ వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎందుకు స్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా వస్తుంటుంది? అండ్ ఇలా కూర్చునే టైంలో నించునే టైంలోనే అసలు ఏం జరుగుతుంది బాడీలో? ఎందుకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది? మనము ఫస్ట్ అయితే కామన్ థింగ్ అసలు ఎందుకు వారికోస్ వెయిన్స్ ఇలాగ కూర్చున్న వాళ్ళు నించున్న వాళ్ళు ఎందుకు ఎక్కువ అనేది డిస్కస్ చేయాలి. హార్ట్ పైనుంచి కిందకి బ్లడ్ పంప్ చేస్తే మళ్ళీ మన కాళ్ళల్లోంచి పైకి పంప్ చేసే దానికి కూడా ఒక సెకండ్ హార్ట్ మన కాళ్ళల్లో ఉంది. చాలా మందికి తెలియదు. ఇది కాఫ్ పంప్ అంటున్నాం అనమాట. మన గుండె పైనుంచి ఎలాగైతే పిసికి మనకి కిందకి మొత్తం బాడీ అంతటికి సప్లై చేస్తుందో మనం ఏదైతే కండరాళ్ళు ఉంటాయో కండరాళ్ళు వాటిని కాఫ్ పంప్ అంటాం. సో ఎప్పుడైతే మనం నడవటం కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ అవి ఆ మజిల్స్ కింద నుంచి ఇలా కంప్రెస్ చేసి ఈ రక్తనాళాన్ని మళ్ళీ చెడు రక్తనాళాన్ని పైకి పంపిస్తుంది. దీన్ని అందుకనే మనము మన కాళ్ళు దే కాల్ ఎస్ సెకండ్ హార్ట్ అంటాం. మనకు రెండో గుండు కూడా ఉందని ఎవరికి చాలామందికి అవగాహన ఉండదు. అంత ఇంపార్టెంట్ అయింది ఈ కాఫ్ పంప్ అన్నమాట. ఎప్పుడైతే ఈ కాఫ్ పంప్లో మనకి సరైన పంప్ అంటే ఎప్పుడైతే మనం ఒకే చోట నుంచున్నప్పుడు కానీ ఒకే చోట కూర్చున్నప్పుడు కానీ ఆ కండరాలకి వాటికి పని లేకుండా ఎప్పుడైతే అలా ఉందో బ్లడ్ పూలింగ్ అవటం జరుగుతుంది. సో అప్పుడు ఆ కింద నుంచి ఆ రక్తం పైకి వెళ్ళడానికి ఈ కండ మనకి హెల్ప్ చేయదు. సో ఎప్పుడైతే అక్కడ హార్ట్ ఫంక్షనింగ్ లేకుండా ఉన్నదో అక్కడ బ్లడ్ నిలిచిపోవడానికి వెనక్కి రావడానికి ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళల్లో తర్వాత ఒకే చోట కూర్చున్న వాళ్ళల్లో వీళ్ళల్లో ఈ వారికోస్ వెయిన్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో వీళ్ళకి చిన్న చిట్కా ఏంటంటే ఒక 10-15 మినిట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఒకే చోట ఉండాల్సి వస్తుందో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కైనా ఒక 4 అడుగులు అటు ఇటు వేసినట్టయితే వాళ్ళకి చాలా వరకు ఈ కాఫ్ పంప్ అనేది మళ్ళీ రీసర్క్యులేషన్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొకటి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ ఈ మనకి ఎక్కువసేపు నించునే టీచర్స్ కానీ ఎవరిలో కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఒకే చోట ఉండకుండా వాళ్ళని చేంజ్ ఆఫ్ పొజిషన్ మనం చేయమని మనం చెప్తాం మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళలో ఫస్ట్. సో హౌ టు ప్రివెంట్ ఇట్ అనడానికి. సో 2 వచ్చేటప్పటికి హైడ్రేషన్. లైక్ ఇప్పుడు మన ఈ సమ్మర్ సీజన్లో చాలా మందికి డీహైడ్రేషన్ అయిపోతుంటాం. ఇప్పుడు బయట చూస్తే టెంపరేచర్స్ అసలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ డీహైడ్రేషన్ ఊరికి మనకి ఒక 15 మినిట్స్ బయటకు వెళ్తే కూడా డీహైడ్రేట్ అవుతారు. సో ఈ సమ్మర్కి ఏంటంటే హైడ్రేషన్ చక్కగా మెయింటైన్ చేసుకున్నట్టయితే కూడా ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం మనకి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువ అవుతుంది, బ్లడ్ క్లాట్స్ కూడా ఫాస్ట్గా ఫామ్ అవుతాయి వాళ్ళలో. అంతే కదా, రక్తం చిక్కపడినప్పుడు మనకి హైడ్రేషన్ అంటే మన బాడీలో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గుతుందో మన బ్లడ్ ఏమవుతుంది, చిక్కపడుతుంది. సో థిక్కర్ అవుతుంది. థిక్ అయినప్పుడు హార్ట్ క్లాట్ ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనమాట. సర్క్యులేషన్ ప్రాపర్గా అప్పుడు ఉండదు. సో అందుకని హైడ్రేషన్ అండ్ జస్ట్ ఒక మూమెంట్. కొంతమంది ఏంటంటే అలాగా లేచి వెళ్ళలేని పరిస్థితుల్లో టిప్ టో ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మన పాదాన్ని పైకి కిందకి మన టైలరింగ్ చేసినప్పుడు ఎలాగైతే మనము టోస్ని నేల కానిచ్చి మళ్ళీ మన హీల్ని నేల కాలించడం అలా చేసినప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా కాఫ్ పంప్ అనేది ఎక్సర్సైజెస్ అయ్యి మనకి వారికోస్ వెయిన్స్ అసలు రాకుండానే ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎవరిలో అయితే ఈ ప్రొఫెషనల్ రిస్క్ ఉన్నదో వాళ్ళకు కూడా మనము సజెషన్స్ ఇవ్వాలి కదా. సో అలాగా వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. 2 మీరన్నది చాలా సత్యం. అది
ఫీమేల్స్లో చాలా ఎక్కువగా మనం ఈ వ్యారికోస్ వెయిన్స్ మేల్స్తో కంపేర్ చేసి చూస్తాం, ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే ఒకటి హార్మోనల్ చేంజెస్, ఎవరిలో లేడీస్లో ఉండే హార్మోన్స్ ఈ బ్లడ్ వెజల్స్ డైలటేషన్కి తోడ్పడతాయి అన్నమాట. ముఖ్యంగా ఇవి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే బేబీ వెయిట్ ఈ మెయిన్ చెడు రక్తనాళం మీద పడడం ఒకటి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, బాడీ వెయిట్ పెరగడం ఒకటి, ఇవన్నీ కూడా డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్కి స్టార్ట్ అవ్వడానికి ఒక కారణం అవుతాయి ఫీమేల్స్లో. సో కొంతమందిలో ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతాయి, కొంతమందిలో అవి కొంతవరకు నిలిచిపోయి తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో అందుకని ఫీమేల్స్లో ఎక్కువగా కూడా మనం చూస్తూ ఉంటాం. మూడోది వచ్చి జెనెటిక్, ఫెమిలియల్. ఇవన్నీ లేకపోయినా కూడా కొంతమందికి యంగ్ వయసులోనే ఒక 25 ఇయర్స్కి 30 ఇయర్స్ కూడా వ్యారికోస్ చూస్తూ ఉంటాం. ఇది ఫెమిలియల్గా, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక జీన్స్, ఇప్పుడు మన షుగర్ ఎలాగైతే రన్ అవుతుందో ఒకళ్ళ మదర్ ఫాదర్ నుంచి అలాగా వంశపారపర్యంగా అలా కూడా రావచ్చు. అంటే వంశపారపర్యంగా ఉన్నది అని తెలిసినప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రివెంటివ్ కేర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే సరిపోతుంది. చాలా చాలా బెటర్ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న మార్పులు మనం చేసుకున్నట్టయితే ఇలాంటి వాళ్ళల్లో డెఫినెట్గా మనం ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా కాపాడగలము. మరియు తీవ్రమైన కాంప్లికేషన్స్, అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రాబ్లమ్స్ ఎక్కువ కాకుండా కూడా కాపాడుకోవచ్చు. అండ్ మూడోది ఎర్లీగా కూడా వాళ్ళు ఒక వాస్కులర్ సర్జన్కి చూపించుకున్నట్టయితే వీళ్ళు ఈ ప్రివెంటివ్ చెకప్స్, స్టాకింగ్స్ అనేవి కూడా పెడతాం మందులతో పాటు. ఎర్లీ స్టేజెస్లోనే మనం అంటే స్టాకింగ్స్తో ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? మీరు అన్నట్టుగా మీ దగ్గరికి చాలా మంది వస్తారు, బట్ వాళ్ళు సర్జరీకి వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. అఫ్ కోర్స్ మనకి మంచి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మెడిసిన్స్తో తగ్గుతుందా అని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు. సో మేము ఏం చేస్తే, ఎలాంటి మెథడ్స్ ఫాలో అయితే దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వేరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా అని అంటారు. సో స్టాకింగ్స్ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? స్టాకింగ్స్ రోల్ ఎక్కువగా మనం ప్రివెంటివ్ థింగ్స్కి వాడుతుంటామమ్మా. ఒక స్టేజ్ వరకు, స్టేజ్ 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ఆల్రెడీ స్టాకింగ్స్ ఒక్కటే మనకి హెల్ప్ చేయదు. సో స్టాకింగ్స్ ఏంటంటే కంప్రెషన్ ఇచ్చి ఆ చెడు రక్తనాళాలు, ఉబ్బిన రక్తనాళాలని కొంతవరకు కంప్రెస్ చేసి ఆ సర్క్యులేషన్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన రక్తనాళాలు నార్మల్ చేయలేదు స్టాకింగ్స్. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అంటే ఎవరిలో అయితే హై రిస్క్ కేటగిరీ ఉన్నారో వాళ్ళల్లో ముందు చూపుగా హెల్ప్ చేయడానికి స్టాకింగ్స్. అంతేగాని కంప్లీట్గా అది దానివల్ల ట్రీట్మెంట్ అవుతుందంటే అది మళ్ళీ అపోహనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఓన్లీ స్టాకింగ్స్ వాడితే మనకి దీని ట్రీట్మెంట్ అనేది చాలా పొరపాటు. సో మనము ఓన్లీ స్టాకింగ్స్ మీద ఎప్పుడు డిపెండెంట్ అవ్వకూడదు. స్టాకింగ్స్ ఆర్ మెడికేషన్. సార్ మరి వెరికోస్ వెయిన్స్కి ఇప్పుడు లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు మనకి వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో అందుబాటులోనే. ముఖ్యంగా ఇప్పుడు గ్లూ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అమ్మా. ఇది ఏ కోత, కుట్టు, నొప్పి ఏం లేకుండా ఒకే ఒక్క చిన్న సూదితోనే మనం కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. ఇలాంటి వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి వారికోస్ వెయిన్స్కి అందుబాటులో ఉంది. ఇవి కాకుండా లేజర్ చికిత్స అనేది కూడా మనము చాలా కాలం నుంచి చేస్తున్నాం చిరంజీవి హాస్పిటల్స్లో. ఆ లేజర్ చికిత్స కూడా మనం కోత, కుట్లు ఏమి ఉండవు, ఒక 3 నుంచి 4 సూదులతోనే మనకి కంప్లీట్గా ఒక లేజర్ ప్రోబ్ లోపలికి సూదితో పాస్ చేసి ఏదైతే పాడైన రక్తనాళం ఉందో దాంతో అబ్లేట్ చేసుకుంటూ వచ్చేస్తాము. దీంతో కూడా చక్కటి రిజల్ట్స్ మనము పేషెంట్స్కి ఇస్తాము. ఇవి కాకుండా ఫోమ్ స్క్లెరోథెరపీ అంటాం. అంటే ఒక చిన్న ఏదైతే రక్తనాళం ఉబ్బిపోయిందో దానికి ఒక కెమికల్ లాంటిది ఇంజెక్ట్ చేస్తాం దాని లోపలికి. దానివల్ల ఆ రక్తనాళం అంతా గట్టిపడిపోయి కరిగిపోతుంది అనమాట. ఈ ఫోమ్ స్క్లెరోథెరపీ అనేది అందుబాటులో ఉంది. ఇంకా అడ్వాన్స్డ్ చికిత్స చిన్న చిన్న రక్తనాళాలకు కూడా మనకి చిరంజీవి హాస్పిటల్లో ప్రత్యేకంగా క్లాక్స్ ట్రీట్మెంట్ అనేది కూడా అందుబాటులో ఉంది. దీనిలో అసలు ఏమీ పేషెంట్కి నొప్పి లేకుండా బయట నుంచి మనం ఒక లేజర్ బీమ్తో ఆ రక్తనాళాలు, బయటకు కనిపించే రక్తనాళాలు కూడా కరిగిపోయేటట్టు మనం ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందాం. ఇలాంటి అన్ని అడ్వాన్స్డ్ చికిత్సలు మన చిరంజీవి హాస్పిటల్లో వారికోస్ వెయిన్స్కి అందుబాటులో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరికోస్ వెయిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ దానికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.